గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 20వ వార్డుకు గౌరవ శాసనసభ్యులు దామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రావడం మాకెంతో సంతోషం. ఈ 4 ఏళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతూ వారి యొక్క అవసరాలు తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలను కానీ ఇళ్ళు కట్టించడం కానీ, అలాగే అమ్మఒడి, విద్యా దీవెన, ఇంకా అనేక కార్యక్రమాలు, రైతు భరోసా అని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అనేక పథకాలతో అభివృద్ధి పదంలో నడుస్తూ కార్యక్రమాలను ప్రతి గడపకు వెళ్ళి ఎమ్మెల్యే గారు వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అలాగే ముందు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారో ఆ పథకాలను తెలియచేస్తూ ఈ దినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము. కావలిపట్నంలోని వైసీపీ నాయకులందరూ వస్తూ ఉన్నారు. అలాగే 20 వార్డులో యొక్క వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు గృహ సారథులు ప్రతి గృహంలో నుండి అందరూ కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించబోతూ ఉన్నాం. అందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు 20వ వార్డులో గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరి కాసేపట్లో మన శాసనసభ్యులు దామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రాబోతున్నారు. ప్రజలకి అనేక మేళ్లు ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలకే 2 కోట్లు 3 కోట్లు ఇస్తూ ఉంటే ఒక వార్డుకి 20 కోట్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నేరుగా వాళ్ళ అకౌంట్లో ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, గతంలో ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో జన్మభూమి కమిటీ అని ఆ దళారీ వ్యవస్థని పక్కన పెట్టి ఈరోజు సచివాలయం ద్వారా నేరుగా ప్రజలకి ప్రభుత్వ ఫలాలు అయితే ఉన్నాయో, అభివృద్ధి ఫలాలు వారికి అందజేయడం, పార్టీలకు అతీతంగా ఇచ్చేటప్పుడు వాడు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు, ఏ కులానికి సంబంధించిన వాడు అని చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పున్నాడు. కులం చూడడం, మతం చూడడం అని అలాగే కొనసాగుతూ ఉంది. గతంలో పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి మాత్రం ఇచ్చేవాళ్ళు. ఈరోజు అది మార్చి అందరికీ మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప శుభ పరిమాణం అని తెలియజేస్తూ ఉన్నాం. తూర్పు కొండల్లో
రాబోయే మంత్రివర్గం డైనమిక్ లీడర్, అవర్ లీడర్ ఎవరు? రామరెడ్డి ప్రతాప్ రెడ్డి. తండ్రి రాజన్న ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్వారి రక్తం, మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. జన హృదయపు నేతాను, జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. జన హృదయపు నేతాను, జన జయ నీరాజనాలు, అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు. అత్యధిక మెజార్టీతో కావలి పట్టణంలో మూడోసారి గెలిచి రికార్డ్ బ్రేక్ చేయాలి. అన్నదాత గారో ప్రాణంగా, చేనేతలకు చేయూతగా, యువత భవిత మార్చే దిశలుగా